ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నా చేసేట్టుగా లేరు. ఎందుకంటే మనకు చాలా వెచ్చనైన మందిరాన్ని ఇచ్చాడు దేవుడు. వేడి అదిరిపోతుంది. కాబట్టి నేను చాలా కొద్ది నిమిషాలు షార్ట్గా చెప్పి ముగించేస్తాను. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఆయన నామాన్ని మనం సన్నతించాము, స్తుతించాము. కొద్ది నిమిషాలు మనం చాలా అరుదుగా అరుదుగా దేవుని నామాన్ని సన్నతించేది ఏం లేదు మన జీవితంలో. ఇదొక అలవాటుగా మారిపోయింది స్తుతి అనేది. కాబట్టి మనం దీన్ని కొత్తగా అలవాటు చేసుకునేది ఏం లేదు. అలవోకగా మనం స్తుతి అనగానే స్తోత్రం చెల్లించే పని. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథాన్ని చదవండి. యెషయా గ్రంథం 11 మంచి పని. ఫ్యాన్ చిన్నదే కానీ నేను కూడా ఎగిరిపోయాను. వీక్గా ఉంటే లేరు కాబట్టి సరిపోయింది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వాక్యం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఎవరిని? మనల్నే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో మనల్ని ఆనందింపచేస్తానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అనేక సార్లు, ఒక ఆదివారమే కాకుండా అనేక సార్లు ఈ మందిరానికి వచ్చిపోతా ఉన్నాడు. మీకు ఆనందం కావాలన్నప్పుడు అంతా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు మీరు ఆనందం కావాలన్నప్పుడంతా మందిరానికి వస్తున్నాడు. ప్రభు ఆనందింపచేస్తాడు. ఈ ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. ఈ మందిరానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, అడుగు పెట్టిన ప్రతి వారికి ఆనందము కలుగును గాక, బాధలు తొలగిపోవును గాక, స్వస్థత కలుగును గాక, ఆవేదనలు తొలగిపోవును గాక, ఆశీర్వాదము లభించును గాక, ఆనందానికి ఆనవాలుగా ఇది మార్చబడును గాక, ఆర్థిక పరమైనటువంటి, భౌతిక పరమైనటువంటి మేలులు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఓకే. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద
ఇయర్స్ అందరూ బయటనే కూర్చున్నట్టున్నారు. ప్రేమ నాయకులు వీళ్ళంతా. సరే, గమనిస్తున్నా. మేము ఇంత వేడిలో ఉండడం, మీరు అంత చల్లదనంలో ఉండడం ఏంటని. ముందు జాగ్రత్తగా మీరు అక్కడే ఉండిపోయారు. హల్లెలూయా. వారిని అందరూ నవ్వండి. ఇది ఆనందింపజేసే మందిరం, మీ బాధలు తీరిపోయే మందిరం, మీ వ్యాధులు సమూలముగా నాశనం చేసే మందిరం, మిమ్మల్ని నిలవబెట్టే మందిరం. ఇదంతా ఆనందముతో కూడినటువంటి మందిరం, ఆత్మాభిషేకంతో నింపే మందిరం. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు మునుపు మీరు రకరకాల ఇబ్బందులు పడి ఉండొచ్చు. ఇప్పుడు ఒక నీడిచ్చాడు దేవుడు మనకి. మనం దేవుని నామాన్ని మనసారా స్తుతించి ఆరాధన చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సేవకుల్ని ప్రేమించి ఆయన ఈ మందిరాన్ని ఇచ్చాడు. వారిని ఆనందింపచేస్తాను. ఎలా ఆనందింపచేస్తాడు, ఎవరిని ఆనందింపచేస్తాడు, ఎవరిని ఆనందింపచేస్తాడు అనే విషయాన్ని నేను మీకు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకున్నాం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను, మొదటిది విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా. అపవిత్రపరచడం అంటే ఏంటి? ఆ రోజే పెళ్లి చూపులకు వస్తారు, ఆ రోజే పెళ్లి చూపులకు వస్తారు ఇంటికి, ఆ రోజే కుళాయిలో నీళ్లు వస్తాయి, ఆ రోజే ఎప్పుడు రాని బంధువులు ఇంటికి వస్తారు, ఆ రోజే ఎప్పుడు రాని కడుపు నొప్పి అప్పుడు వస్తుంది. ఇది అపవిత్రపరచడం అంటే. దేవుని మందిరాన్ని, దేవుని విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచడం అంటే ఏంటంటే, మనం వేరే వేరే పనులు ఏం చేయబడలేదు. మేమేం చేయడం లేదు కదా, మేము సినిమాలు చూడటం లేదు కదా, మేము షికార్లకు వెళ్ళటం లేదు కదా, లేకపోతే మేము దొంగతనం చేయడం లేదు కదా, లేకపోతే తల్లిదండ్రులను దూషించడం లేదు కదా. ఇలా పెద్ద పెద్దవి అనుకుంటుంటాం. మనం పెద్ద పెద్దవి చేయకపోవచ్చు, చిన్న చిన్నవి చేస్తుంటాం, చిన్న చిన్నవి చేస్తుంటాం. ఏది? ఆ మొగల రేకులు, కుంకుమ పువ్వులు, అవి వాసన రావు. ఆ మొగల రేకులు ఏందో కానీ ఎంత హిట్ అంటే, ఎన్ని ఎపిసోడ్లు, 100 ఎపిసోడ్లు, కానీ వాసనే రాలే. ఆ కుంకుమ పువ్వులో ఎంత ఎంత పరిమళం ఉండాలి కుంకుమ పువ్వు అంటే. ఆ కుంకుమ పువ్వు ఎన్ని రోజులు టీవీలో తిరిగినా కానీ వాసనే రాలే ఏ ఇంట్లో కానీ. దాని పేరేమో మొగల రేకు, దాని పేరేమో కుంకుమ పువ్వు. ఏం చేద్దాం మరి? ఇట్లాంటి రోటికి లోనైపోయి దేవుని మందిరానికి దూరం కావడమే అపవిత్రపరచడం. విశ్రాంతి దినాన్ని పెద్ద పెద్ద పాపాలు మనం చేయకపోవచ్చు, ఇట్లాంటివే అపవిత్రపరచడం అనేది. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఎవరిని ఆనందింప చేస్తాడనే సబ్జెక్ట్లో ఉన్నాను ఇప్పుడు. ఎవరిని ఆనందింప చేస్తాడంటే విశ్రాంతి దినమును అపవిత్రం అంటే ఆరాధన చేయడం మొదటిది. ఆరాధన చేసేవాడిని ఆనందింప చేస్తాడు. రెండవది చదవండి అన్న. నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు. రెండవది ఏంటంటే నిబంధనను ఆధారము చేసుకొని దేవుడితో మీరు కానీ మీరు దేవునితో కానీ దేవుడు మీతో కానీ నిబంధన చేశాడా? ఎప్పుడన్నా చేయలేదా? దేవుడు మీతో ఎప్పుడు నిబంధన చేయదా? మీరెప్పుడు దేవునితో నిబంధన చేయలేదా? ప్రభువా మేము చెప్తాం నాయన, నీ పని చేస్తే ఈ అప్పులు తీరిపోతే ఈ రోజు నుంచి నాయన మందిరానికి వస్తాం ప్రభువా. దశంభాగం సబ్జెక్ట్ వద్దులే, మళ్ళీ దాన్ని అడగతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన వాడు దాన్ని అడగడానికి వచ్చాడేమంటారు. ఈ అడిగిన నాకు ఈరుగా మీరు ప్రతాప్ ఇవ్వండి. ఆయన సమర్పించుకొని సేవ చేసే సేవకుడు కాబట్టి ఇవ్వండి. ఇంకా ఆయనకు వేరే ఆధారం లేదు కాబట్టి ఇవ్వండి. నిబంధనను ఆధారం చేస్తాం. మనం దేవుడితో కొన్ని చెప్తుంటాం,
అదే నిబంధన. దేవుడు మనతో కొన్ని చెప్తుంటాడు, అదే నిబంధన. దేవుడు మనతో కొన్ని చెప్తుంటాడు, అది నిబంధన. ఆయన మనతో చేసిన నిబంధన, మనం ఆయనతో కొన్ని చెప్తుంటాం, అది నిబంధన. దానిని ఆధారం చేసుకొని, అంటే ఈ విశ్వాస జీవితాన్ని నిబంధనను ఆధారం చేసుకొని నడిపింపబడుతూ ఉంటే మనం దేవుని మందిరంలో ఆరాధించి ఆనందించే వాళ్ళుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. మూడవ విషయం ఏంటంటే యెహోవా దాసులై యెహోవా నామమును ప్రేమించుచు. మూడవ విషయము దేవుని నామమును ప్రేమించుచు. దేవుని నామమును ప్రేమించుచు మూడవ విషయం. నాలుగవ విషయం చదవండి. ఆయనకు పరిచర్య చేయవలెనని. ఆయనకు పరిచర్య చేయవలెనని. నేను మనస్ఫూర్తిగా ఆనందించి సంతోషించింది ఏంటంటే ప్రతాప్ గారు నాతో చెప్పినటువంటి ఆ విషయం, ఓపెనింగ్కి పిలవడానికి వచ్చినప్పుడు నాతో చెప్పినప్పుడు ఏంటంటే, ఈ మందిరాన్ని మన దగ్గరకు వచ్చే విశ్వాసులే వారి కష్టార్జితంతో కట్టారు, దీనిని దేవుడు వారి ద్వారా దీనిని నిర్మించాడు అని. అంతటి మంచి సంఘాన్ని, విశాల హృదయాన్ని దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని బలపరుస్తాను. మీ అందరికీ దేవుని ఆశీర్వాదము నిండుగా కలుగునుగాక. మీ వ్యయ ప్రయాసలకు ఓర్చినటువంటి మీ శ్రమను దేవుడు చూస్తున్నాడు. నూరంతల ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చునుగాక. ఆ ఆశీర్వాదపు అనుభవాలను మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో మీరు చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది? ఆరాధన చేస్తే ఒక సిగ్నిఫికేషన్ ఉండాలి, మనకి ఒక గుర్తుండాలి. ఆరాధన చేస్తే, ఆరాధన చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగాలి? ఆరాధన చేసాము, అయిపోయింది. ఇంకా ఆరాధన చేసి అయిపోయిన తర్వాత మరలా మనం ఏ ఫీల్ లేకుండా మామూలుగా ఒక అనుభవం లేకుండా ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి, రావడం వ్యర్థం, అంతే కదా. రావడం, ఇంక బాధలు పడడం, ఈ ఆటో మారి ఆ ఆటో మారి వాడికి 20 రూపాయలు ఇచ్చి ఇంకొకటి దగ్గరే కదా 10 రూపాయలు తీసుకొని బేరమాడి, ఈ రకరకాల చట్టాలు ఉంటాయి కదా. మరి ఊరికే మనం ఏమి ఫ్లైట్లో దిగం కదా కిందకి, రకరకాల బాధలు పడి వస్తాం మందిరానికి. వచ్చినప్పుడు ఒక అనుభవంతో, ఒక స్పర్శతో వెళ్ళాలి ఇక్కడి నుంచి మన కుటుంబానికి. హల్లెలూయా. ఆ స్పర్శను మీకు కలుగు చేయడానికే ఈ ఆదరణకర్త మందిరం ఒకటి ఇక్కడ వెలిసింది. ఆమేన్. ఇన్ని మందిరాలు ఉన్నాయి కదా మరలా ఇంకొక మందిరం ఎందుకు అంటే, ఏ మందిరానికి తగిన స్పర్శ ఆ మందిరానికి ఉంటుంది. ఆ మందిరాలు నేను అంటాంలే, ఈ మందిరం ఉండకూడదు అని అంటాం. ఏమండి, మన నాన్న పట్టుకుంటే ఆ స్పర్శ వేరు, మన అక్క పట్టుకుంటే ఆ స్పర్శ వేరు. ఒక్కొక్క స్పర్శ ఒక్కొక్క రకంగా ఉంటుంది. బెల్లం తినే రుచి బెల్లంకి ఉంటుంది, చక్కెర తినే రుచి చక్కెరకు ఉంటుంది. ఏమండి, కారం తినే రుచి కారంకి ఉంటుంది. అట్లని చెప్పి ఉన్నాయి కదా అంటే ఉంటాయి. ఈ మందిరానికి ఏ స్పర్శ దేవుడు కలుగు చేస్తున్నాడంటే, ఆయన దర్శనం అనే స్పర్శ కలుగు చేయడం. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ ప్రారంభ దినాన ప్రభు చెప్తున్నాడు, ఈ మందిరములో అడుగు పెట్టి ఆనందించి ఆరాధించి మనస్ఫూర్తిగా ప్రభు పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు దర్శనము కలుగురుగాక. ఆయన ముఖ కాంతిని మీరు చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సమయంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 32వ మాట. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద నుండెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద నంద్యాలలో LIC ఆఫీస్ ఎదురుగా ఆదరణకర్తను ఒక మందిరం ఉండెను. వారు అచ్చటికి రాగా కొండ మీద ఉండెను. ఓకే,
చదవండి. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన కుషిపై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసి హూషై అనే వ్యక్తి అబ్షాలోముతో విభేదాలు వచ్చిన తరువాత రాజు అరణ్యాలు పట్టుకొని రాజు ఎక్కడికెక్కడికో తిరుగుతున్న సమయంలో రాజును దర్శనం చేసుకున్నట్టుకు హుషై అనే వ్యక్తి ఆరాధన చేసే కొండ ఒకటి ఉండెను, అక్కడ రాజును దర్శించుకొనెను. ఆత్మ సంబంధంగా మాట్లాడుకున్నాం మనం. ఇది భౌతికంగా జరిగిన విషయాన్ని మనం చదువుకున్నాం. ఆత్మ సంబంధంగా మాట్లాడుకున్నాం. ఆరాధన చేసే స్థలం ఒకటి ఉండెను, అక్కడ రాజును దర్శించెను. ఇది దేవునిని ఆరాధించే స్థలం. ఇక్కడ వేరే బిజినెస్లు ఏం జరగవు, వేరే చీటింగ్ పాటలు ఏమి జరగవు. ఒక పుచ్చకాయ పట్టుకొని 5 రూపాయలకు ఒకరు పాడితే, 15 రూపాయలకు ఒకరు పాడితే, 50కి ఒకరు పాడితే ఈలో పుచ్చకాయ పగిలిపోతే డజను గుడ్లు ఎంత? నా పాట డజను గుడ్లు 60 రూపాయలు. 60 రూపాయలు. ఇంకొక ఆయన 80, ఇంకొక ఆయన 100. ఈలోపు 6 గుడ్లు వేడికి పగిలిపోయాయి. అప్పుడు ఎన్ని గుడ్లు పాడాలి పాట? అప్పుడు 80 రూపాయలకు పాడిన ఆయన ఇవ్వాలా లేదా? బయట అయ్యాడు కదా. చెప్పండి. అట్లాంటివి ఏమి ఇక్కడ ఉండవు. ఆయన పర్మిషన్ లేకుండానే నేను చెప్పేస్తున్నాను. ఉండవు కదా, ఉండవు. ఆత్మ ఆరాధన ఉంటుంది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఆరాధన ఉంటుంది. ఈ ఆత్మ ఆరాధన జరిగే స్థలంలో రాజు మిమ్మల్ని దర్శించేటట్లు, మీరు రాజును దర్శించేటట్లు ఆయన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరా రాజు? హుషై అనే వ్యక్తి రాజును దర్శిస్తే మీరెవరిని చూస్తారు అంటే రారాజైన యేసయ్యను చూస్తాడు. రారాజైన యేసయ్యను చూస్తారు. రారాజైన యేసయ్యను చూస్తారు. ఇక్కడ ఆరాధన చేసే స్థలంలో మీరు, ఇది ఆరాధన చేసే కొండ. ఇది ఈ ఆరాధన చేసే స్థలంలో ఇప్పుడు మన ఇంట్లో ఇంత వేడి ఉందనుకోండి, ఉంటాం ఇంట్లో? ఇంత వేడి ఉందనుకోండి, ఉంటాం మనం ఇంట్లో? అది పంప కాదు, అది అగ్నిగుండం అని భార్య అంటే భర్త కొంచెం ముందుకు పోయి, ఓ అగ్నిగుండం కాదే, అగ్నిగోళం అని ఆయన అంటే ఎప్పటికప్పుడు అరుగుల మీద కూర్చొని ఇసురుకుంటా కూర్చొనిపోయారు. మరి ఇంత పద్ధతిగా కదలకుండా మెదలకుండా మీరు ఇసురుకోకుండా, ఇసురుకోవాలనిపించిన ఇంత నెమ్మదిగా ఎందుకు కూర్చున్నారు? ఇది ఆరాధన చేసే కొండ. ఈ ఆరాధన చేసే కొండలో మీరు ఆరాధన చేస్తూ ఉంటే రారాజు మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన ముఖ దర్శనాన్ని మీరు చూస్తారు. ఆయన యొక్క ముఖ కాంతిలో మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీ కన్నీళ్లు తుడుచుకునే ఒక రోజు ప్రతి ఒక్కరికి ఈ మందిరంలో కలుగుతుంది. నిశ్చయం. నమ్మండి, విశ్వసించండి. దేవుడు అలాగ దయచేయను గాక. రెండవ విషయం నిబంధనను ఆధారము చేసుకుని. నిబంధన అంటే ఏంటి? నిబంధనకు ఒక గుర్తుండాలిగా. నిబంధన అంటే ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటాం మనం. అగ్రిమెంట్ చేసుకుంటే ఏం చేసుకుంటాం? ఇక మీదట పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఇక ఏ హక్కులు కానీ నాకు కానీ నా కుటుంబానికి కానీ నా పిల్లలకు చెందవు, నేను వీరునామా రాసిచ్చినటువంటి ఇతనికే చెందును, సర్వ హక్కులు ఈయనకు చెందుతాయి అని రాసిస్తారు కదా. అది నిబంధన. వాళ్ళకు వీళ్ళకు మధ్యలో చేసుకున్న నిబంధన. దాన్ని అగ్రిమెంట్ అంటారు. మనకి ఇంగ్లీష్ అయితే బాగొచ్చు, తెలుగు తెలియదు. అగ్రిమెంట్ అంటారు. అగ్రిమెంట్ అంటే బాగా తెలుస్తుంది మీకు. నిబంధన కంటే కూడా నిబంధన.
ఆది కాండం చదవండి, నిబంధన ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చూపించి నేను ముందుకు వెళ్ళిపోతా ఉంటాను. వీలైన తొందరగా ముగిస్తానని చెప్పాను, ముగించేస్తాను. 17వ అధ్యాయం 3వ వాక్యం. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది గనుక నీ పేరు అబ్రహాము అనబడును. హల్లెలూయా. అబ్రహాము అనబడును అంటే పేరు మార్చి ఒక నిబంధనను దేవుడు అబ్రహాముతో చేస్తున్నాడు. పేరు మార్చి. ఇక్కడ ఇంకా ఆరాధనకు వస్తూ బాప్తిస్మం పొందని వారు ఎవరైనా ఉన్నారా? సరే, తర్వాత మీ స్థానిక సేవకులు కలవండి, బాప్తిసాలు తీసుకోండి. పేరు మార్చబడే నిబంధన ప్రధానమైనది. బాప్తిస్మం అనేది ప్రధానమైనటువంటి ఆధారం మనకి భక్తికి. నిబంధన అనేది బాప్తిస్మముతోనే ప్రారంభమవుతుంది. అబ్రాము అనబడినటువంటి వ్యక్తికి అబ్రహాముగా పేరు మార్చబడింది. మనకు మామూలుగా పేర్లు ఎప్పుడు మారుస్తారు? సరే, ఆయన చరిత్ర పక్కన పెట్టండి. మనకు పేర్లు ఎప్పుడు మారుస్తారు? ఎప్పుడు మారుస్తారు? పెళ్ళప్పుడు మారుస్తారా? మారుస్తారు. పెళ్ళప్పుడు మారుస్తారు. ఆ మధ్యకాలంలో ఒక ఆమె వచ్చింది నా దగ్గర. అయ్యా బాప్తిస్మం అయ్యా మా పిల్లోడికి, ఎప్పుడమ్మా? సాయంత్రం అయ్యా. ఇది అంటమ్మా సాయంత్రం బాప్తిస్మం. సాయంత్రం బాప్తిస్మం ఏంటి? బాప్తిసానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని సంఘంలో ప్రకటిస్తాం. ప్రకటించిన సమయంలో మీరు సిద్ధపడి వస్తే అక్కడ బాప్తిస్మం ఇస్తాం. అది ఏ స్వలాభాపేక్ష లేదు అని మీరు ఒక పేపర్ మీద రాసిస్తారు. ఏ స్వలాభాపేక్ష లేదు, ఏ విషయాలలో వీళ్ళు మమ్మల్ని ప్రలోభ పెట్టలేదు, బలవంత పెట్టలేదు అనే ఫామ్ మీద మీరు సంతకం చేసిస్తారు. బాప్తిస్మం ఇస్తాం. ఉన్నట్టుండి సాయంత్రం బాప్తిస్మం ఏం లేదయ్యా, ఎల్లుండి మా అబ్బాయి పెళ్ళి, బాప్తిస్మం వేయాలి అంటే ఆయనకు మారు మనసు కలిగి కాదు, పెళ్ళిని బాప్తిస్మం. పాస్టర్ వాళ్ళ ఊర్లో పాస్టర్ చెప్పాడట, బాప్తిస్మం ఇప్పించుకొచ్చుకుంటే పెళ్లి సర్టిఫికేట్ ఇస్తాం, పెళ్లి చేశాడు. మరి చెప్పిన ఆయన ఇప్పిపోయాడా? ఆయన నేను బాప్తిస్మం అంటాడంట. ఆయన పెళ్లి స్పెషలిస్ట్. ఏమనుకోవద్దు, నా తోటి సేవకులు ఉన్నారు, ఏమనుకో. ఆయన పెళ్లి స్పెషలిస్ట్, ఆయన బాప్తిస్మీయుడు. మరి పెళ్లి ఎటు చేయాలంటే చేయబాక. నేనైతే పెళ్లి బాప్తిస్మం ఇవ్వను. పెళ్లి ఎటు చేయాలంటే చేయబాక, నీ ఇష్టం. అంటే పేర్లు మార్చుకునేది, ఊర్లు మార్చుకునేది, పద్ధతులు మార్చుకునేది, ఇవన్నీ దేనికి? దేవునికి అనుకూలముగా జీవించడానికి కాదా? నీ భౌతిక సంబంధమైన మేలులకైనా, లోక సంబంధమైన ఆశీస్సులు నెరవేర్చుకోవడానికైనా, లోక సంబంధమైన ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికైనా, దైవ సంబంధమైనటువంటి కృపను పక్కన పెట్టి లోక సంబంధమైనటువంటి ఆశీస్సులు నెరవేర్చుకున్నట్టుకు గాను ప్రభువును అడ్డం పెట్టి నీ జీవితాన్ని కొనసాగించడం అనేది ఎన్నాళ్ళు? దైవ సంబంధమైన కృపను వెంబడించినప్పుడు దైవ సంబంధమైన కృపను వెంబడించాలి. అటు కాసేపు లోకం, ఇటు కాసేపు దేవుడు, ఇటు కాసేపు దయ్యము, కాసేపు దైవము. ఎన్నాళ్ళు? పెళ్లి కూడా చేయబాకమ్మా, నాకేం పట్టింది, చేసుకోమాక. అట్లంటే ఎట్టయ్యా? ఎట్లా అంటావు? పేరు మార్చబడింది అబ్రాహాముగా. నిబంధన మన జీవితాలలో బాప్తిస్మం అనేది
ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ, పిహెచ్డి అయిపోయిన తర్వాత మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మొట్టమొదటి అడిగేది ఏంటంటే వాళ్ళు పిహెచ్డి సర్టిఫికేట్ అడగరు, నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదని అడగరు. అర్థమైంది మీకు? అవునా కాదా? ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఎవరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏది అని అడుగుతారు. అంటే అది ఆధారం, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అయ్యగారి యొక్క డేటా. నిబంధనను ఆధారం చేసుకొని, నిబంధనను ఆధారం చేసుకొని మనం దైవ సంబంధమైన కృపను ఆధారం చేసుకొని నడిపింపబడాలి. దేవుని నిబంధనను ఆధారం చేసుకొని, దేవుని మాటను ఆధారం చేసుకొని నడిపింపబడాలి. ఒకసారి నేను ఒక రిమోట్ ఏరియాకి ఆరాధనకి, ప్రార్థనకి వెళ్ళి, ఆరాధన కాదు ఒక సభకి వెళ్ళి మాట్లాడి వస్తున్నా. అప్పుడు నాకు ఈ కార్లు వ్యాన్లు ఏం లేవు, మోటార్ సైకిల్ మీద వెళ్ళి వస్తున్నా. అదే ఎక్కువ నా జీవితానికి అప్పట్లో. అంటే ఇప్పుడు సంపాదించేసాను మూల దోశానండి కాదు. కొంతమంది అట్లా అంటుంటారు, మళ్ళీ సంపాదించేసావా? ఇప్పుడు సంపాదించలా, దేవుడి పిల్లలు ఇస్తుంటారు. హల్లెలూయా. మనం సంపాదించబడలే, దేవుడు సంపాదించి పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇవేమి లేని రోజులు. ఆ రోజుల్లో మోటార్ సైకిలే ఎక్కువ, దానికి పెట్రోలే ఎక్కువ. నా జీవితానికి దానికి పెట్రోల్ పడివే ఎక్కువ. దాన్ని వెళ్తుండేవాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒకరోజు ఒక రిమోట్ ఏరియాలో సేవ ముగించుకొని వస్తున్నాం. అక్కడనే వస్తుంటే ఒక అతను లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ ఇచ్చాను. లిఫ్ట్ ఇస్తే కాస్త దూరం వెళ్ళిన తర్వాత ప్రభు ఆత్మ నాతో చెబుతుంది. నిబంధన అంటే ఏమిటి? దేవుడి మాటే. దేవుడి మాట మనం వినడం, మన మాట దేవుడు ఆలకించడం. అది వినడం అనకూడదు, దేవుడికి అయితే ఆలకించడం. వినడం అనే పదం, దేవుడు వింటాడు, నేను చెప్తే దేవుడు వింటాడు అనడం అనేది కరెక్ట్ కాదు. గ్రామటికల్గా ఆలకించడం. ఆయన దేవుడు కనుక మనమైతే వింటాం ఆయన చెప్తే. వస్తున్నాను, ఆయన ఎక్కించుకొని వస్తా ఉన్నాను. కాస్త దూరం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వచ్చుంటా. ప్రభు ఆత్మ పదే నన్ను అతన్ని దించేయి అన్నమాట. పదే మాట్లాడుతున్నాడు దేవుని స్వరం. నేను బండి ఆపి, బ్రదర్ 1 నిమిషం అని, అది ఓపెన్గా చెప్పకూడదేమో, నా వ్యక్తిగత అవసరం అన్నట్లుగా ఇంకా అర్థమవుతుంది. ఓకే అండర్స్టాండ్. నా వ్యక్తిగత అవసరం అన్నట్లుగా ఆపి 1 నిమిషం బ్రదర్ అన్న అని దిగినట్లుగా దిగి ఒక్కసారి ఫస్ట్ గేర్ వేసుకొని యాక్సిడెంట్ వచ్చేసి ఒక 10 అడుగులు దాటి ఉంటానో లేదో నా వెనక అతను అంటున్నాడు, రే తప్పించుకున్నావురా. దేవుడు నాతో మాట్లాడిన ఆ మాట, ఆ నిబంధన నేను ఆ రోజు పాటించకపోతే ఈ రోజు లేనేమో, లేకపోతే ఉన్న ఏ పరిస్థితుల్లో ఉండేవాడు. ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్లే హైదరాబాద్కి వెళ్తున్నాను నేను ఒకసారి బస్సులో మీటింగ్కి. ఒక సహోదరు నన్ను ఫోన్ ఇవ్వండి అని అడిగింది. నేను ఇవ్వనమ్మా అన్నా. నేను ఎవరికి ఇవ్వను, ఫోన్లు ఇవ్వను. నా ఫోను ఎవరికి ఫోన్ చేసుకోవాలంటే ఇవ్వను, ఎవరికి ఇవ్వను. దాంట్లో తేడానే లేదు, ఎవరికి ఇవ్వను. ఎవరు నన్ను అడగొద్దు కూడా ఎప్పుడు. ఎందుకు ఇవ్వను చెప్తా. ఫోను అడిగితే ఇవ్వాలని. నా పక్కన కూర్చోన్న అతను నన్ను ఎగాదిగా చూసి చాలా అసహ్యంగా చూసి అమ్మా ఇదో పట్టు అని ఇచ్చాడు ఆమె ఫోన్. ఆమె తీసుకొని ఫోన్ చేసుకుంది. అంటే నువ్వు ఇంత
వెదవట్రా ఫోన్ ఆడకూతురు ఫోన్ అడిగితే ఇవ్వలేని వెదవే నువ్వు, నీకెందుకురా ఫోను అన్నట్లుగా చూశాడు ఆయన. అంటే నాకు అర్థమైంది ఆ చూపులు, ఆయన భావన అట్లా చూసి ఇచ్చేసాడు ఆ ఫోన్. సరే ఆయన ఆ ఫోన్ చేసుకునేది, ఫోన్ ఇచ్చేసింది. ఆమె ఎక్కడో దిగెళ్ళిపోయింది, మధ్యలో సిటీ వరకు రాలేదు, మధ్యలో దిగెళ్ళిపోయింది. వాళ్ళ భర్త ఫోన్ చేస్తాడు, నా భార్య నీ ఫోన్లో నుంచే ఫోన్ చేసింది, ఎట్లా పోయింది నీకే తెలియాలి, ఇప్పుడు ఎట్లా పోయింది అని మాట్లాడుతున్నాడు. ఇతను అంటాడు, బ్రదరు నువ్వు చేసిన పనే కరెక్ట్, నాకు ఏంది బాధ అన్నాడు. అప్పుడు అర్థం అయిన తర్వాత ఫోన్తో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎవరు చేస్తారో మనకు తెలియదు, ఎవరు దానికి జవాబుదారు ఎవరంటే తర్వాత మనమే. ఎందుకు వచ్చిన గొడవ? కొంతమందికి సమాజం ముందుకు వెళ్ళిపోతుంది, సమాజంతో పాటు మనం పరిగెత్తలేము. ఇది బ్యాంకులో ఉంటుంది, ఆరాధన చేస్తూ ఉంటాం, మనం వాక్యం చెప్తా ఉంటాం, ఇది ఉన్నట్టు అంటుంటారు. ఏదది ఈ సౌండ్ సిస్టమ్ పనికిరాదు, దాని స్పీకర్లు అంత బలంగా ఉంటాయి. గిలిగిలి చేయన ఫోన్ గిలిగిలి అంటుంటారు. చుట్టుపక్కల అందరూ తీసుకుంటారు దాన్ని, ఇది ఆపు అని. ఎందుకంటే ఆమెకు ఆపడం రాదు. అంటే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ప్రపంచం వెళ్ళినంత స్పీడ్గా మనం వెళ్ళలేకపోతున్నాం, ప్రపంచంతో పాటు మనం పరిగెత్తలేక అరాకరగా పరిగెత్తదామని ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఒకటి అందరి దగ్గర ఉంది కదా, సెల్ ఫోన్ మన దగ్గర కూడా ఉండాలని కొనుక్కున్నాం. కొడుకు చేసినప్పుడు, కూతురు చేసినప్పుడు, అల్లుడు చేసినప్పుడు మాట్లాడుతున్నాం. ఆరాధనకు వచ్చినప్పుడు దాన్ని ఆపం రావడం లేదు. అంటే పరిగెత్తవలసినంత పరుగు పరిగెత్తలేకుండా. ఈ రోజున దేవునితో మనం నిబంధన చేసిన వాళ్ళమైతే, నిబంధనను ఆధారం చేసుకున్న వాళ్ళమైతే, దేవుని నిబంధన చొప్పున మనం నడిపింపబడటకు తీర్మానం చేసుకున్న వాళ్ళమైతే, మన జీవితంలో దేవుడు మన సముఖములో, అంటే మన ఎరుకలో మనకు కావలసిన ప్రతి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక జీవితము అనే ఒక ఆలంబన మనలో స్థిరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయ. మనం ఎప్పుడు స్థిరపరచబడతాము? నిబంధనను ఆధారం చేసుకున్నప్పుడు స్థిరపరచబడతాం. అప్పుడు దాకా ఊగిస్తాడు. ఇప్పుడు మన పాస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు ధైర్యం, నా మందిరం స్థిరపరచబడింది. ఇంతకుముందు మందిరం ఆదరణకర్త మందిరం అంటే అది అక్కడ ఉంది, మీరు వచ్చినప్పుడు చూపిస్తాను, నీళ్ళు అవుతా ఉండేవాడు. అవునా కాదా? ఎందుకంటే అది నిబంధన లేదు. ఇప్పుడు నిబంధన చేసుకుంటే మనం దేవుడితో, దేవుడు మనతో నిబంధన చేస్తే మనం స్థిరపరచబడతాం. ఊగిసలాడం అటు ఇటు కాసేపు దేవుని ఆశీర్వాదం, కాసేపు లోకశాపం, ఊగిసలాడం. ఆధ్యాత్మికంగా స్థిరపరచబడతాం. మూడో విషయం, నా నామమును ప్రేమించి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఇదంతా కూడా ఆయన నామమును ప్రేమించడం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రకటన చేయండి. ఆయన నామమును ప్రేమిస్తే ఏం చేస్తారంటే మీరు ప్రకటించేవాళ్ళు అవుతారు, మీకు ప్రమోషన్ వస్తుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు ఆయన నామమును ప్రేమించే జాబితాలో మీరు చేర్చబడ్డారు. ఈ మందిరము ఓపెనింగ్ తర్వాత మీకు ప్రమోషన్ వస్తుంది. మీరు చేసే జాబ్, మా జాబ్ ఏంటి? కొంతమంది నన్ను అడుగుతుంటారు, కొంతమంది నన్ను ఏం చేస్తుంటారు అని. బిజినెస్ చేస్తుంటారు. ఏం బిజినెస్?
నా బిజినెస్ ఏంటి? ఆత్మల సంపాదనే నా బిజినెస్. బిజినెస్ చేస్తుంటారు. ఏం బిజినెస్ అయ్యా? పెద్ద బిజినెస్ చేసేట్టుంటారు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు ఎవరు ఒట్టి తెలిపే. తెలుగు లోపల నలుపులు చాలా ఉంటాయి. అవి ఎవరికి తెలియదు. అబ్బో అనుకుంటుంటారు. ఏం బిజినెస్ అండి అంటుంటారు. ఏం బిజినెస్ అయితే ఏం వాళ్ళే అడుగుతుంటారు. ఏం బిజినెస్ అండి? ఇది హంగామా అంతా చూసి ఏం లేదా, నథింగ్. ప్రభు తప్ప నా జీవితంలో వేరే ఏమీ లేదు, వేరే ఏమీ లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. బల సూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపిదివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. ఆయన నామమును ప్రేమించుచు. మీరు ఆయన నామమును ప్రేమించువారుగా ఉంటే ఆయన నామాన్ని ప్రకటించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామాన్ని ప్రకటించేవారు. మీరందరూ ఆయన నామాన్ని ప్రకటిస్తున్నారనుకో, ఆ వరండా కూడా కలిపేయాల్సి వస్తుంది. మరలా చుట్టుపక్కల ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది.
ఆయన నామాన్ని మీరందరూ ప్రకటించాలి. ఇదిగో ఫలానా ఆదరణకర్త మందిరం ఉంది, అక్కడ దేవుడు ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని సేవ తీరుస్తాడు. అక్కడ ఉన్న సేవకులు మనతో మాట్లాడతాడు, మన సమస్యలు వింటారు, మనల్ని పలకరిస్తారు, దేవుని ఆదరణకరమైన మాటలు మనతో చెబుతారు అనే ప్రకటన మీ నోటికుండా రావాలి. తండ్రి సన్నిధి అనే మినిస్ట్రీస్ మీకు తెలుసా? వాళ్ళలో సేవకుల కంటే ఎక్కువగా ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రకటించే ప్రకటనను బట్టి ఆ సంఘం అంతటి ధైర్యం వాళ్ళు చెప్పే సాధ్యం. ఒక సంఘం ఆశీర్వదించబడింది అభివృద్ధి ఎందుకంటే దానికి సంబంధించిన మూలాలు ఏవో ప్రభువుకు అనుకూలమైనవి ఉంటాయి ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. అలాంటి మూలాలు ఈ సంఘములో ఉండునుగాక, అలాంటి మూలాలు ఈ సంఘ సభ్యులలో ఉండునుగాక, అలాంటి ప్రకటన మీరు చేయుదురుగాక. మీరు ప్రకటన మోసుకుని ప్రజలలోనికి వెళుతూ ఉండగా మీతో పాటు అనేక మంది ప్రజలు ఈ ఆదరణకర్త మందిరములోనికి వచ్చి ఆరాధించి ఆనందించుదురుగాక. ఆమేన్. ప్రకటన అంటే ఏమో మనం తెలియంది వేదాలలో అని చెప్పలే, అవసరం లే, బైబుల్లో అంటే చాలు అంతే. బైబుల్లో ఉండే యేసయ్య అని చెప్తే చాలు. మనం ఎప్పుడో ఉండే యేసయ్యని వెలికి తీయాల్సిన అవసరం లేదు. అది చెప్పుకోవడానికి, అది చదువుకోవడానికి తరాలు సరిపోవడం లేదు. మన పితరులు చదివారు, ఇంకా నేను నేర్చుకుంటున్నాను రా అంటానే పోయాడు ఆయన. ఆ తర్వాత మనం ఇంకా నేర్చుకుంటానే ఉన్నాం. మన తర్వాత ఇంకొక తరం వస్తుంది, వాళ్ళు ఇంకా నేర్చుకుంటానే ఉంటారు. పాల్ యాంగిచో గారిని అడిగినా కానీ నేను నేర్చుకుంటున్నానంట. ఇప్పుడు బ్రతికున్న పాల్ దినకరన్ గారిని అడిగినా కానీ నేను నేర్చుకుంటున్నానంట. పోయిన వాళ్ళని అడిగినా చెప్పేది అదే, బ్రతుకున్న వాళ్ళని అడిగినా చెప్పేది అదే. నిన్ను అడిగినా, నన్ను అడిగినా, అందరం అడిగినా బైబిల్ ఇంకా నేర్చుకుంటున్నాం. ఎవరికి ఇది వచ్చి పోలా. మాకు వచ్చేసు అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి, నేను కూడా ఎత్తాను. నాకు కూడా రాదు, ఏదో ప్రభు నా నోట ఉంచిన మాటను చెప్తున్నా అంతే, నాకేమీ రాదు. ప్రకటన అంటే ఒకసారి ఒక అతని దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు. ఆరాధన అయిన తర్వాత మా సంఘ పెద్దలందరూ విసిగించి ఇద్దరు ముగ్గురు సంఘ పెద్దలు విసిగించి, మీరు ఇప్పుడు రావాలన్నా, ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా. ఒరే, ఆ రోజు ముందుగానే బల్లారాధన ముగించి ఒళ్ళు పుండైపోయినట్టుంది, నాకు పచ్చి పుండు ఉన్నట్టుంది. ఇప్పుడు మీరు రావాలంటారు. వాళ్ళ మాట కోసేలేక వెళితే సుబ్బారావు అని ఒక అతని పేరు సుబ్బారావు, నాకు బాగా గుర్తు. అతన్ని వాళ్ళ ఇంటి బయట తుమ్మ చెట్టు కింద ఒక కుక్కి మంచంలో వేసి, ఆ కుక్కి మంచం చుట్టూ గుడ్డలు కట్టి పడుకోబెట్టు. ప్రార్థన చేయాలి, ఆయనకి చావు బతుకుల మధ్యలో ఉంటాడు, అతనికి మీరు ప్రార్థన చేయాలని మాకెందుకు అనిపిస్తుంది. నాకు అనిపించిన వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి అనిపించింది. ఇప్పుడు నేను చెప్పేది ఇట్లా ఆంతర్యం ఏంటి? ఒకవేళ ఒక్కొక్కప్పుడు మీ పాస్టర్ గారికి అనిపించకపోవచ్చు, మీకు అనిపించాలి, తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలి. అనిపించాలా లేదా? అనిపించాలా అన్నటువంటి వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకు కూడా అనిపించాలి, తీసుకెళ్ళాలి, ప్రార్థన చేయించాలి. కొంతమందిని ఇనుప కొలువులో ఉంటే బయటకు లాగాలి, కొంతమందిని ప్రభు వైపు మళ్లించాలి. సంస్థలు కాదండి, సంఘాలు కాదండి. ఈ సంస్థలు, ఈ సంఘాలు ఇవన్నీ మన వెంట రావు. మనం వెళ్ళేది ఎవరు? మీరు, మేము అందరం కలిసి ఆయన ఎదురు నిలబడతాం అంతే. ఇదేం రాదు, వేసి పక్కన ఆదరణకర్త అనేవి రాదు, మమ్రే అనేవి రాదు పైకి. ఈయన మమ్రే పాస్టర్ నాకేం వేస్తారా? ప్రసాద్ అనే పోతాడు బయటికి. ఇవన్నీ కాదు.
ఇవన్నీ మనం ఒక సిగ్నిఫికేషన్కి గుర్తుకి పెట్టుకున్న పేర్లు అంతే. ప్రభు మనకిచ్చిన ప్రేరేపణ బట్టి పెట్టుకున్న పేర్లు అంతే. ఇవన్నీ కాదు, మొదట ప్రభు వైపు మళ్ళించాలి మనుషుల్ని. ఆమె హల్లెలూయా. మొదట దేవునిలో ఉన్న ఆదరణ రుచి చూపించాలి ప్రజలకి. దేవునిలో ఉన్న గాయాలలో ఉన్న స్వస్థతను ప్రకటించాలి. మొదట ఆయనలో ఉన్నటువంటి క్షేమాన్ని తెలియచేయాలి, ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని తెలియచేయాలి, ఆయనలో ఉన్నటువంటి మనోనిర్భరాన్ని తెలియచేయాలి. ఈ రోజున ఎంతమంది రాత్రులు నిద్రపోవడానికి భయపడుతున్నారు, భయాందోళనలు, రకరకాల సమస్యలు. వీటన్నిటిలో నుండి మనిషి గట్టెక్కాలంటే ఒకే ఒక్క మార్గం, అది నజరేయుడైన యేసు మార్గం. ఆమేన్. అది నజరేయుడైన యేసు మార్గం. ఆ మార్గం వైపు మనం ప్రయాణం చెయ్యాలి, అనేకులను నడిపించాలి. ఈ సుబ్బారావు అని అతని దగ్గరికి తీసుకెళ్తే ప్రార్థన చేయమని. అంటే నిజం చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. అట్లా తీశాం పట్ట, ప్రార్థన చేద్దాం. కప్పుడు కొట్టింది అసలు అక్కడే 10 అడుగులు వెనక్కేసేసాం. 10 అడుగులు వెనక్కేసి ఆ బట్ట తీసి కాసేపు ఆరు బయటగా పెట్టండి, గాలి రానియండి, వచ్చి ప్రార్థన చేస్తానన్న మా సంఘ పెద్దలు వెళ్ళి ఆ బట్టనంతా మడతేసి పెట్టారు. కాసేపు ఆరు బయట ఏమి ఇక్కడ పండ పెట్టారేమో, అయ్యా చనిపోతాడని ఇంట్లో చనిపోతే కీడని మంచం వేస్ట్ అయిపోతుంది. ఏది ఆయన చేయించుకున్న మంచమే, ఆయన కట్టుకున్న ఇల్లే. మనిషి ప్రేమ ఇచ్చారండి, మనుషుల ప్రేమ ఇంతే, రక్త సంబంధికుల ప్రేమ అంతే, బంధువుల ప్రేమ అంతే. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఎక్కడి వరకు వస్తుంది? ఎక్కడి వరకు వస్తుంది? కాడ వరకు, చివరి వరకు వస్తుంది. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కాడ వరకు, చివరి వరకు వస్తుంది. ఆయన చేయించుకున్న మంచమే, ఆయన కట్టుకున్న ఇల్లే, ఆయన చనిపోతే కీడుని బయట వేశారు ఆ కుక్కి మంచంలో. సరే నేను ప్రార్థన చేయడానికి చూస్తే ఒళ్ళంతా అక్కడక్కడ కోసేస్తున్నారు, ఘాట్లు పెట్టుకున్నారు. ఏంటా ఇదంతా అని నేను అడిగితే, ఆయన పచ్చి తాగుబోతూ దారిని పోతా ఉండే పామును పట్టుకున్నాడట. పాము దారిని అది పోతుంది, దాన్ని పోయి ఈయన పట్టుకుంటే కాటేసిన తర్వాత తాగుబోతు కదా, కాటేసిన సంగతి ఎవరితో చెప్పలా, ఆయనకు ఎవరు వైద్యం చేయించాలి. ఆ ముదిరి విషయం లోపల తగ్గిపోతే, బాడీ అంతా ఫస్ట్ చేరిపోతే, పాయిజన్ అయిపోతే, దాన్ని డాక్టర్స్ అక్కడక్కడ కాట్లు పెట్టి ఆ పస్ బయటకు వచ్చేటట్లు చేసి బ్రతకతాడో చస్తాడో అర్థం కానిటువంటి అగమ్యకు వచ్చిన పరిస్థితి. హాస్పిటల్ అయితే వద్దు, ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఆయనకి అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆయన పేరు సుబ్బారావు. ప్రార్థన చేస్తూ ఉంటే పచ్చి తాగుపోతాడు. ప్రార్థన చేస్తూ ఉంటే మొత్తం మీద ఆ చీవు నుండి, ఆ గాయాల నుండి అంతా కూడా మార్పబడి మామూలు స్థితికి వచ్చాడు. హల్లెలూయా. మామూలు స్థితికి వచ్చాడు. మామూలు స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళ వీధిలో ఒకరోజు కూటం పెట్టాను. కూటం పెడితే తెల్ల బట్టలు, తెల్లటి పంచె, తెల్లటి చొక్కా వేసుకొని వచ్చి ఆ రాయి మీద కూర్చున్నాడు. గోడ దగ్గర అరుగు మీద కూర్చున్నాడు. ఇంకెవరు నేను చెప్పే వాక్యం వినడంలే, నన్ను చూడటంలే. అందరూ సుబ్బారావు వచ్చాడు సుబ్బారావు చూస్తున్నారు అందరూ. అసలు ఏది నన్ను ఎవరు గమనించడం లేదని నాకు కొంచెం అవమానం వేసిందండి. ఎందుకంటే నన్ను పట్టించుకోవడం లేక మనిషి పోతే ఏంటంటే సుబ్బారావు వచ్చాడు. ఇప్పుడు సుబ్బారావు ప్రకటించాడా? ప్రకటించలా. ఆయనలో జరిగిన క్రియ ప్రకటించింది.
ఆమె మీలో జరిగిన, మీరు ప్రకటించలేకపోయినా మీలో జరిగిన క్రియ దేవుని నామాన్ని ప్రకటించునుగాక. ఆమె ఆమె మీరు ప్రకటించేవారు అవుతారు. దేవుని నామాన్ని ప్రేమించండి. ఇక్కడ ఆనందింపు చేస్తాడు. మీకు ప్రమోషన్ ఏంటంటే మీరు ప్రకటించేవాళ్ళు అవుతారు. ఆమె ప్రకటించేసి మీరు ప్రకటించి మళ్ళా మీరు ప్రకటించి, ఒక ఆయన నాకు తెలిసిన ఆయన సువార్థికుడిగా అభిషేకించే సంఘంలోనే 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3వ నెల నుంచి పక్కన అంతేనా ఇంక మనం ఆయన చెప్పేది ఏంటవేనా? మనమేమన్నా పోయి చెప్పేది ఉంటుంది? మనమేమన్నా పోయి చెప్పేది ఉంటుంది అంటాడు. అలా ఉంటారు. మనమేమన్నా పోయి చెప్పేది. వీళ్ళు అంటారు, అసలు సువార్థికుడిగా ప్రకటించింది నిన్ను ఆయన కదా అభిషేకించింది. ఆయన చెప్తాడు కదా నువ్వు పోయే టైం వస్తే, ఆయన చెప్పని ఆయన చెప్తాడు కదా అంటే ఈయనేండు నేను కూడా చెప్పొద్దు అంటాడు. ఇట్నే ఒక దగ్గర చెప్పడానికి వెళ్ళాడు. చెప్పాల్సింది చెప్పాడు, చెప్పకూడదు చెప్పాడు. నీకు తరుగుతుంటే బస్సు ఎక్కకుండా ఇంటికి వచ్చేసాడు. అంటే ఇట్లాంటివి కూడా ఉంటాయి. వాడెవరో బైబుల్ ట్రైనింగ్ విపరీతంగా చేశాడంట. చేసి నేను యేసు ప్రభు దేవుడు ఉన్నాడని నిరూపించగలను, లేడని నిరూపించగలను. అసలు నువ్వు బైబుల్ ట్రైనింగ్ చేసింది ఎందుకు? ఉన్నాడని నిరూపించడానికి కదా. అంటే నేర్చుకోకూడదు కూడా నేర్చుకున్నాడు అందులో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మన ప్రకటన. అంటే ప్రభువును ప్రకటించాలి. వినప కొలుగులో నుండి కొంతమందిని లాగాలి, మందిరానికి అప్పగించాలి, సేవకులకు అప్పగించాలి. అప్పుడు అందరూ కలిసి దేవుని పని చేయాలి. ఆమేన్. రాజ్య వ్యాప్తి జరగాలి. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిగా చెప్పి నేను ముగిస్తాను. పరిచర్య చేయుట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. చాలా థ్యాంక్ యూ. బాలుడైన సమూయేలు యెహోవాను ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. మరి పెద్దోళ్ళైన మీ సంగతి ఏంటి? ఒక సహోదరి నాకు, అన్నయ్య వీడు నీకు అప్పగిచ్చేస్తున్నా, దేవుని సేవకు అప్పగిచ్చేస్తున్నా, ఇంకా దేవుని సేవకేయుడు. వాడు అప్పుడు థర్డ్ క్లాస్ వాడిని నాకు అప్పగిస్తే నేనేం చేశాను? అవన్నీ నేను చేయగలనా? మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ అమ్మ చేసేవన్నీ నేను చేయగలనా? చేస్తే బాగుంటుంది ఒకవేళ. వాడికి నేను పరిచయం చేయాలి. ఇప్పుడు అప్పగించానండి. చిన్నగా వాడు ఇంటర్మీడియట్కి వచ్చాడు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఏమమ్మా అప్పగించానన్నావు కదా, మంచి కరెక్ట్ ఏజ్ ఇది, అప్పగిస్తావా అన్నది. అన్నయ్య నీట్ ఒక్కటి రాయించి నీట్ ఒక్కటి రాయించి పంపించేస్తాను. ఆయన నీట్ రాసే లోపు నాటుగా తయారయ్యాడు. అర్థమైంది మీకు? నీట్ రాసే లోపు నాటుగా తయారయ్యాడు. ఇక్కడ దాకా జులపాలు, ఆడ మగ అర్థం కాకుండా పిలక, చెవి కమ్మ, ఈ టైపులోకి వచ్చాడు అయ్యగారు. నీటి పోయింది, నాటుకు వచ్చాడు. బాలుడైన సమూయేలు పరిచర్య చేయించుండెను. మరి పెద్దోళ్ళ సంగతి ఏంటి? పరిచర్య చేయించుండెను. మరి పెద్దల సంగతి ఏంటి? ఇప్పుడు పేపర్ ఇవ్వండి, పాంప్లెట్ ఇవ్వండి. ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ పాంప్లెట్ ఉంది. పరిచర్య ఎట్లుంటుందో మీకు చెప్తాను. పరిచర్య ఎట్లుంటుందో ఈ పాంప్లెట్ ఎట్లుంది? పడిపోతుందా లేదా? పడిపోతుందా? ఏంటంటే
నా భాష మీకు అర్థం అవుతుందా లేదా? నాది నెల్లూరు. నేను సమర్పించుకొని దేవుని సేవ ఇప్పటికీ దాదాపు 26 ఏళ్ళుగా చేస్తున్నా. పెళ్లి చేసుకోవాలా, దేవుని కొరకు సమర్పించుకున్నా. 26 ఏళ్ళుగా ఈ సేవ చేస్తున్నా. ఇది 27వ సంవత్సరం సమర్పించుకొని. నేను వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇంకా మీరు నన్ను గురించి చూస్తే రాయలసీమ వాడినే కదా నేను, కదా పిలువాడినే కదా. ఇంకా భాష అర్థం కనుక చూస్తే బాధ అయింది నాకు. ఇప్పుడు పడిపోతుందా, నిలబడి ఉందా? ఓకే, ఇప్పుడు నిలబడిందా లేదా? నిలబడిందా లేదా? ఇప్పుడు నిలబడింది కదా. ఎందుకని నిలబడింది? తీసుకో. నలిగిపోయింది. రండి. ఇప్పుడు ఈయన నలిగిపోయాడు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నాడు, నలిగిపోయాడు. ఇప్పుడు మందిరం కట్టి నిలబడ్డాడు. ఇప్పుడు నిలబడ్డాడు. వెంబడించడం మీకు క్షేమం. ఆమేన్. హల్లెలూయా. రకరకాలుగా నలిగిపోయాడు ఆయన. వ్యక్తిగత జీవితంలో నలిగిపోయాడు, సేవలో నలిగిపోయాడు. ఇప్పుడు నిలబడ్డాడు. నిలబడ్డ ఆయన్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళి ఆయన ద్వారా పరిచర్య జరిగించుటకు మొదట దేవుడు, రెండవదిగా మీరు దోహదపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిగా ఒక్క వచనాన్ని చదివించి ముగించేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1వ వాక్యం. ఈ పరిచర్యను గూర్చి నీ పేరు రాయుటకు నాకు అగత్యం లేదు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు రాయుటకు నాకు అగత్యం లేదు. మీ పేరు మీరు ఈ పరిచర్యకు దోహదపడ్డారని చేయడానికి మాకు ఎలాంటి ఆటంకము లేదు. రాస్తాము. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అక్కడే సిద్ధమై ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి రాబోయే దినాలలో మీ ఆసక్తిని చూచి అనేకులు చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పాలి. మా ఆసక్తిని చూచి చెప్పండి. మా ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడాలి. చెప్పండి. మా ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడాలి. మీ ఆసక్తిని చూచి అనేకపడుతురుగాక. అలాగూ ఈ మందిరములో దేవుని సేవ జరుగునుగాక. హల్లెలూయా. అందరం కన్నులు మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించడానికి వసతి లేని వారు అలాగే కూర్చుని కన్నులు మూయండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా మందిరములో వారిని ఆనందింపచేసి వారిని నేను స్థిరపరచుదును. ఎవరిని? ఆరాధన చేసిన వారిని నిబంధనను ఆధారము చేసుకున్న వారిని, ఆయన నామమును ప్రేమించిన వారిని, పరిచర్య చేయుట వారిని, దేవుని సన్నిధిలో దైవ సంబంధమైనటువంటి కృప మన మధ్యలో విస్తరించినట్లు, మన మధ్యలో ప్రస్ఫుటించబడినట్లు అనేక జీవితాలకు ఆయన ఆనవాలుగా మిమ్మల్ని మార్చి ఆశీర్వదించునుగాక.
ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. అందరం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం, అందరం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం, అందరం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం, అందరం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా రెండు చేతులు పైకి విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటాం. నా మందిరంలో ప్రపంచ పరిశుద్ధ ప్రేమ స్వరూపుడమైన యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామంలో పరలోక తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడా, మీ దాసు నిలబెట్టి మా అందరితో తేటతెల్లగా మాట్లాడిన ప్రతి మాట కొరకు ఆయనకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయనా, నీ మందిరంలో ఆనందం ఉందని, నీ మందిరంలో మేము చేయవలసిన సంగతులు ఏంటో మాకు కళ్ళెదురుగా తీసుకుని వచ్చి మా అందరికీ వినిపించినందుకై మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధిస్తే మాకు ఆనందమని, మీ నిబంధనతో బ్రతికితే మాకు ఆధారం చేసుకుంటే ఆనందమని, మిమ్మల్ని ప్రేమించి మీ సువార్తను ప్రకటిస్తే మాకు ఆనందమని, మీ పరిచర్య చేస్తే మాకు ఆనందమని మా అందరితో మాట్లాడిన మాటల కొరకై మీకు స్తోత్రాలు. లోకంలో ఆదరణ లేదు తండ్రి, ఆరోగ్యం లేదు, కన్నీళ్ళు, బాధలే, వేదన, అవమానాలే, ఒక మనిషి చేసిన పొరపాటుకు మరణమే శరణమని వెతుకుతున్న ఈ రోజుల్లో నీ మందిరంలో ఆనందం ఉందని, ఆదరణ ఉందని, ఈ ఆదరణకర్త మినిస్ట్రీస్ ద్వారా ప్రజలు ఆదరించబడతారని మాట్లాడింది. దయగల తండ్రి, ఏడుస్తున్న వాళ్ళకు ఆదరణ కావాలయ్యా, వ్యాధుల్లో ఉన్న వాళ్ళకు ఆదరణ కావాలయ్యా, అప్పుల్లో ఉన్న వాళ్ళకు ఆదరణ కావాలయ్యా, నిస్సహాయపు స్థితిలో ఉన్న వాళ్ళకు ఆదరణ కావాలయ్యా. తండ్రి, యెహోవాగా మీరు చేయవలసినవన్నీ చేశారు. యేసు ప్రభువుని ప్రియకుమారుని పంపించి ఆయన చేయవలసినవన్నీ చేశారు. ఇది ఆదరణకర్త కాలమని, ఈ ఆదరణకర్త కాలంలో ఆరాధించి, ప్రకటించి, పరిచయం చేసి, ప్రేమించి ప్రజలని రాజ్యానికి సిద్ధపరచాలని మీరు మాట్లాడిన మాటల కొరకై మీకు స్తోత్రాలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ దాసుడు ప్రసాదయ్య గారిని ఏర్పరచుకొని అబ్రహామును పిలిచినట్లుగా పిలిచి నెల్లూరు నుంచి కర్నూలుకి నడిపించి ఈ నంద్యాలలో మీరు ప్రకటించిన మాటల కొరకై మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, సంఘం చేయవలసిన సంగతులు వివరించారు. మీకు స్తోత్రాలు. మీ దాసుడు గోసా ప్రతాప్ గారిని ఏర్పరచుకొని ఎన్నుకొని నలగొట్టి నిలబెట్టారు. పరిశుద్ధాత్మరాయిక మీరు నడిపించండి. ఈ పరిచర్య మీ రాకడ వరకు కొనసాగించి నడిపించండి. ఒకరిని 10 మందిగా, 10 మందిని 100 మందిగా మార్చు. దయగల తండ్రి, సేవకులందరూ నలిగిపోయిన వాళ్ళని ప్రభా, కొందరు పడిపోయారు, కొందరు నిలబెట్టుకున్న వారిని నడిపించేది మీరేనాయనా. మోసే చేయెత్తి పట్టిన ఊరును ఊరు మనమని దీవించాం. ఈ మందిరం కొరకు ఎంత సంఘం కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థించున్నాం. నీ సేవకుడు, సేవకురాలు భోజనం లేక కన్నీళ్ళతో ఏడ్చిన రోజులు ఎన్నున్నాయో వారి జీవితం. సరైన స్థలం లేక ఆరాధించడానికి చెట్టు కింద ఆరాధించాడు, కన్నీళ్ళతో ఆరాధించాడు, కష్టాల్లో, బాధల్లో ఆరాధించాడు. దయగల తండ్రి, ఇక్కడ అడుగు పెట్టే ప్రతి పాపి రక్షణ పొందాలి. ఇక్కడ అడుగు పెట్టే ప్రతి రోగి స్వస్థత పొందాలి. ఇక్కడ అడుగు పెట్టే ప్రతి కన్నీళ్లు కలిసి ఏడుస్తున్నవాడు ఆదరించబడాలయ్యా. ఆదరణ
దీవించండి నాయన. దయగల తండ్రి, ఈ దాసుని మీ దాసురాలు ఈ సేవలో సహకారాలుగా ఉన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ కాళీస్థలంలో ప్రార్థించినప్పుడు గుంట అయింది, మట్టి లేని గుంట లాభలేదు. జోరున వర్షం పడుతుంది, సేవకులుగా వచ్చి ప్రార్థన చేశాం. ఎప్పుడు ఏడుస్తూ అడుగుతాడు, ఏముందయ్యా నాకు, దేవుడు తప్ప సంఘం తప్ప ఏముందయ్యా నాకు ఏడ్చడుగుతాడు. పలుమార్లు ధైర్యపరుస్తూ ప్రార్థన చేశాం సేవకుల వందరం. ఈనాడు మా కళ్ళెదురుగా ఉంచిన ఈ అందమైన మందిరం కొరకై నీకు స్తోత్రాలు. ఇక్కడ చేయబడే ప్రార్థనలన్నీ సఫలపరచండి, ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వండి. మంచి మనసుతో ఈ స్థలం అధికారులు వారు తండ్రి నీ పరిచయం కొరకై కొంతకాలం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి. ఈ చుట్టుపక్కల కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దయగల తండ్రి, ఇంతమంది సేవకులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా ప్రార్థనలు ఆలకించి రాబోయే రోజుల్లో సొంత స్థలాన్ని దయచేయండి, సుందరమైన మందిరాన్ని కట్టించండి. పరిచయం కావాల్సిన సమస్యను సమకూర్చి సహాయం దయచేయండి. మీ సేవకున్నట్టు పలికించిన మాటలన్నీ రూఢిపరచండి. సేవకు పిలిచినప్పుడే నిబంధన చేశావు, ఏం చేస్తానని నిబంధన చేశావు, ఏం చేయాలని మీద నిబంధన చేశాడు. ఆ నిబంధన స్థిరపరచబడును. కింద ఇసుక మొదలుకొని ఇప్పటి వరకు ప్రార్థించి పరిచయం చేసి శ్రమదానం చేసిన వాళ్ళని, ఆర్థికంగా చేతులు చాపిన వాళ్ళని, ప్రార్థించిన వాళ్ళని, పరిచయం చేసిన వారిని పేరు పేరున ఆశీర్వదించమని దేవా, ఈ మందిరము నీ మహిమతో నింపబడి కనులారా ప్రజలు నీ మహిమను చూసినట్లు సహాయము చేయండి. దయగల తండ్రి, పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, వాక్యం అందించిన మీ దాసుని మరోసారి ఫలంగా మీ సేవలో వాడుకొని స్వస్థత, బలము, ఆరోగ్యం దయచేయాలి. దేవా, మా ప్రార్థనలన్నింటినీ మీరు సఫలపరచండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన మన మధ్యలోటువంటి దైవజనులు క్రిస్టియన్ జేఎస్ లీడర్ అలాగే దైవ సేవ జరిగిస్తూ ఉన్నటువంటి మన్యం జనయ్య గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి మన మధ్యలో పెద్దలు గౌరవనీయులు మరి మణిభాస్కర్ అయ్య గారు, బిషప్ మణిభాస్కర్ అయ్య గారు మనకు దీవెనిస్తారు. మా స్తుతికి పాత్రుడా, స్తోత్రానికి అర్హుడా, ఆకాశమందు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా యేసయ్య, మీరు మా నంద్యాల జిల్లా కేంద్రాన్ని, పట్టణాన్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంతమంది దైవ సేవకులను మా పట్టణంలో నిలిపి యాజక సమూహముగా, దేవుని ప్రజలు నివసించే స్థలముగా, దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నీ బోధనలతో మమ్మల్ని నడిపించుచున్నందుకు స్తోత్రం. ఈ నంద్యాల మహాపట్టణములో మరొక నూతన మినిస్ట్రీస్ నాయన ప్రతాప్ గారి ద్వారా మీరు ప్రారంభించి ఆయనైనా మరి ప్రభ రెంటెడ్ హౌసెస్ లో, గృహాలలో, ఆయా చిన్న చిన్న పాకల్లో నీ దాసుడు నమ్మకంగా నాయన పరిచర్యను కొనసాగించాడు. ఇదే విజయపురి కాలనీలో మరలా నాయన ఒక అగ్రిమెంట్తో ఈ స్థలమును నాయన ఆరాధన కొనసాగించడానికి, ఈ స్ట్రక్చర్ను నిర్మించుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రం. ఆనాడు మా ఆదిపితరులైన ఇశ్రాయేలుతో మీరు వాగ్దానం చేశారు, మీరు అడుగుపెట్టు స్థలం మీదగును అన్నారు. తండ్రి, ఆనాడే కాదు, ఈనాడు కూడా మీరు ఆ దేవుడే ఈ దేవుడు కదా,
అయితే అబ్రహాముకున్న విశ్వాసం మాలో లేకపోయి ఉండొచ్చేమో. విశ్వాసమును నేను వృద్ధి పంపింపచేయమని ప్రార్థిస్తున్నా. నీ దాసుడు చేతి పని చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు చూచారు. నీ దాసుని మీరు అభిషేకించారు, తలాంతులను ఇచ్చారు, కృపనిచ్చారు, అవకాశమునిచ్చారు, భార్య బిడ్డలనిచ్చారు, కుటుంబములుగా సమాజంలో నిలబెట్టారు. సాటి దైవ సేవకులకు సహకారిగా, ఉపకారిగా, జగపని వారిగా, అందరిలో ఒకరిగా, అందరితో కలిసి తను చేయించున్న మంచి మనస్సును బట్టి ఈ రోజున ఇంతగా గణపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. చాలా కాలం తర్వాత మమ్రే ప్రసాద్ అన్న గారిని, సింగర్ అనన్య గారిని కలుసుకోవడానికి, వాక్యం వినడానికి నాకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. వేదిక మీద ఉన్న సేవకులందరూ నాయన, ఈ నంద్యాల పట్టణంలో 4 దిశలనైనా వారు ధూపం వేస్తూ ఉన్నారు. దీపపీఠం మీద అగ్ని ఆరకూడదు అన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలందరూ నీ సన్నిధిలో ఉండాలి అంటే వీరందరూ పనిచేయాలి ప్రభువా. గొప్ప అభిషేకములు మీరు దయచేయండి, ఆరోగ్యములు దయచేయండి, అనేక విశ్వాసులను స్వాస్థ్యముగా మీరు దయచేయండి. ఆయా రకాలైన దైవ సేవకులు, సువార్థికులు, సంఘ పరిచారకులు, జగపని వారు, ఆయా తలంతులు కలిగిన వారు ఉన్నారు. మేమందరము ఒకే తండ్రి పిల్లలమన్న ఐక్యతను మీరు అనుగ్రహించండి. కులాలను బట్టి కాదు, మతాలను బట్టి కాదు, సిద్ధాంతాలను బట్టి కాదు, వర్గ భేదములను బట్టి కాదు, ఏక పట్టణస్థలమన్న మనస్సు మాలో కలిగించమని ప్రార్థిస్తున్నా. ప్రతాప్ గారిని నాయన, తన సన్నిధిని, వారి సంతానమును, చదువుని వారిని, సహకరించిన వారిని, ప్రార్థించిన వారిని, స్థలం ఇచ్చిన ఇంటి ఓనర్స్ను నాన్న, ఈ పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని, ఇది మొదలుకొని ఈ స్థలములో జరుగుతున్న సేవ 30, 60, 100 విస్తరించి ఈ స్థలము నుండి వేల ఆత్మలు, 100 ఆత్మలు, అనేక ఆత్మలు ఆ లోకానికి ప్రమాణం చేయబడినట్టుగా ఈ ఆశీర్వాదాలు దయచేయమని. మేమేమై ఉన్నామో నీ కృప, మాకేమున్నదో నీ కృప. నీవు తప్ప ఈ లోకములో మాకెవరున్నారని కీర్తనకారుడు పాడిన రీతిగా దేనిని బట్టి మేము అతిశయించకుండా నీ మహిమ కొరకే జీవించుటకు మాకు నేర్పమని ఈ ఆదరణకర్త మినిస్ట్రీస్ ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, దైవ సేవకులకు సారథ్యములో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో అభిషేకించబడి ఉండగా ఇందులో అడుగుబడిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందాలి, ఆరోగ్యవంతులుగా మారాలి, సంతాన ప్రాప్తి కలగాలి, ఉద్యోగాలు పొందాలి, వివాహాలు జరగాలి, విస్తరించాలి, ఫలించాలి, వదలాలి. ఈ రంధ్రాలములో ఒక ఘనమైన పరిచర్య జరుగునట్లుగా ఈ ఆదరణకర్త మినిస్ట్రీస్ లో ఆనాడు నాయన సాటి సహోదరులందరికంటే నాయన ఏ విధంగా అయితే నీ దాసుడైనటువంటి నాయన మీరు ప్రభా వేదనాపుత్రుని సంతోషపుత్రునిగా మీరు మార్చారు. కన్యల మధ్య ప్రారంభమైన ఈ పరిచర్య ఆనంద తీరాలకు నడిపించమని, పరలోక లక్ష్యానికి సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం, వచ్చిన మీరందరూ కూడా ఆశీర్వదించబడినట్లుగా కృతజ్ఞత అర్పణలో అర్పించండి అని దైవజనులు సెలవిచ్చారు కనుక ఒక చిన్న పాట పాడుతుండగా కృతజ్ఞత అర్పణ అర్పించుకొని కానుకలు సమర్పించుకుంటుండగా మనం అందరూ కూడా పాడబడి కానుకలు అర్పించుకున్న తర్వాత ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి ఆశీర్వాద భోజనం ఉంది సిద్ధపరిచాం. మనసారా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో మన బంధువులు ఉన్నటువంటి పిన్ని బ్రదర్ పాట పార్చుండగా మనం కృతజ్ఞత అర్పణలు అనగా కానుకలను పోగు చేస్తున్నాం. హల్లెలూయా. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచు చున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా
మమతలు చూపే నీపై కాంత నిమిత్తమై దైవజనుడు పీటరయ్య గారు కాంత నిమిత్తమై ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడా, నీ మహిమ కలిగిన పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దాసులునైనా మరి ప్రతాపయ్య గారిని, తన పాస్టమ్మ గారి పిల్లల్ని దేవా మీరు ఏర్పాటు చేసుకొని నంద్యాల పట్టణంలో ఆదరణకర్త మినిస్ట్రీస్ను ఈ ప్రాంతంలో ఈ నూతన నైనా సంఘం యొక్క నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఘనంగా ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు దయచేసినందుకే నీకు స్తోత్రం. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ దాసులతో మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి నీకు వందనాలు. ఈ సమయం ముందునైనా సమర్పించబడిన కానుకల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఎలాంటి స్థాయికి చేశారో, ఎవరు ఎలాంటి కానుక నైనా మరి ప్రభావ గుప్పిలింపారో వారికి రావాల్సిన దీవెనలు తల్లి సమృద్ధిగా గురించమని ప్రార్థన చేస్తున్నాం. నేను కానుక నీ పరిచయం కోసం వాడబడినట్టుగా కృప చూపండి. ఆదరణకర్త మినిస్ట్రీకి ఎలాంటి కొరత లేకుండా నోరంతర ఆశీర్వాదం సమృద్ధిగా కలుగునుగా కానీ మేము ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ గారు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనల్ని ప్రేమించి మనకు స్థలాన్ని ఇచ్చినటువంటి మరి గౌరవనీయులు లాజరన్న గారిని, అలాగే హిల్డక్క అక్కగారిని, హిల్డక్క గారిని, లాజరన్న గారిని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రేమపూర్వకంగా దయచేసి ఒకసారి ముందుకు వచ్చినట్లయితే దయచేసి మమ్మల్ని మన్నించి ఒకసారి ముందుకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వీళ్ళ అక్కగారు, లాజరన్న దయచేసి ముందుకు రావాల్సిందిగా దయచేసి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కళ్ళు మూసుకొని సంఘమంతా ప్రార్థన చేద్దాం. కుటుంబం కొరకు అందరూ మీ చేతులు వారి వైపు చాపండి. వారిని, వారి కుటుంబాన్ని, పిల్లలు దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. దైవజనుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల పరలోక తండ్రి, దయగల యేసు ప్రభువా, అమ్మగారి గర్భంలో ఇచ్చిన సంతానాన్ని దీవించి ఆశీర్వదించండి. దయగల ప్రభువా, ఈ వయసులో కావాల్సిన ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. పక్షిరాజు యవనం వలె మీ యవనం కొత్తదగినట్లు మేలుతో తృప్తిపరుస్తానని వాగ్దానం చేశాం. దయగలనైనా బ్రదర్ను, సిస్టర్ను, వారి పిల్లలను కూడా దీవించి ఆశీర్వదించండి. దేవా, ఈ స్థలంలో ఆరాధన జరగటానికి వారికి మనసిచ్చావు, నీకు స్తోత్రాలు. ఆనాడు తండ్రి ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము గ్రామంలో తల దాచుకోవటానికి, జన్మించడానికి స్థలం లేనప్పుడు పశువులకు ఆకలి ఏ కోరుకున్న దేవుడు ప్రభువా, ఈ బిడ్డల హృదయంలో ఎందుకైతే ప్రేరేపించి ఈ స్థలాన్ని వాళ్ళు ఇచ్చారో తండ్రి, వారిని దీవించండి, తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఇక్కడ చేస్తున్న ప్రార్థనల ద్వారా కుటుంబం దినదిన అభివృద్ధిలో, ఆర్థిక అభివృద్ధిలో, ఆరోగ్యంలో అభివృద్ధి చెందినట్లుగా మీరే కృప చూపించి వారి పిల్లలను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించమని లాజరును, హిల్డమును దీవించి ఆశీర్వదించండి. దయగల ప్రభువా, వారి సంతానాన్ని దీవించి వారి ఉద్యోగంలో ప్రమోషన్లు దయచేయమని,
వారు చేస్తున్న ప్రతి పని ఫలింపచేయమని ఆనాడు తండ్రి మీరు కోరుకొని ఏర్పరచుకొని దేవా స్థలాన్ని ఎలాగైతే ఎన్నుకున్నారు అలాగే ఈ ప్రాంతంలో విజయపురి కాలనీలో నీ దాసుడు దైవజనుడు ప్రతాప్ గారి ఆదరణ పరిచర్య కొరకై తండ్రి ఇక్కడ ఇచ్చిన స్థలమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మరోసారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధితో నింపమని చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదం. మన మధ్యలో పెద్దలు బిషప్ గారు మన మణిభాస్కర్ అయ్య గారు ఉండటం మనకు ఆశీర్వాదకరం. పెద్దలు ప్రార్థించి చివరి ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సకల ఆశీర్వాదం కారణముచ్చుట మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి, ఈ ప్రత్యేక దినంలో మమ్మల్ని అందరినీ చేకూర్చి నిన్ను ప్రార్థించుటకు కీర్తించుటకు వేడుకొనుటకు కృతజ్ఞత తెలియజేయటకు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వేలాది వరకు తెలుస్తున్నాం. ముఖ్యంగా ఆదరణకర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపక ప్రతాప్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన యొక్క మినిస్ట్రీస్ అందులో అటువంటి విశ్వాసాలను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అదే అంతేకాకుండా ఈరోజు చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీ దివ్యమైన హస్తంతో తట్టి వారికి కావాల్సిన మంచి ఆరోగ్య బలం గ్రహించండి. అంతేకాకుండా అనేక మంది సేవకులను కూడా సమకూర్చున్నారు. వారికి సేవలన్నీ కూడా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపజేయండి. మరి ముఖ్యంగా ప్రతాప్ గారి యొక్క ఈ యొక్క పరిచర్యను మీరు అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మరి సేవకులు చెప్పినట్లుగా సొంత స్థలమును దయచేయండి, సొంత మందిరాన్ని కట్టేటువంటి ఆ భాగ్యమును కూడా మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. మరి యొక్క విన్నపములన్నీ కూడా దయచేయమని యేసును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు మన బంధువులకు చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ యొక్క ఆదరణకర్త మినిస్ట్రీస్ ఆ వ్యవస్థాపకుడు మరియు విశ్వాసకు సదాకాలము తోడైయును గాక. థ్యాంక్ యూ గారు. కూడికొచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభావందనాలు. పిలిచిన వెంటనే ఫోన్ చేసి చెప్పిన వెంటనే దైవ సేవకులు అందరూ కూడా నన్ను ప్రేమించి గౌరవించి మరి విశ్వాసులైతేనే సహోదరి సహోదరులైతేనే ఇక్కడున్న మీరు అందరూ కూడా నన్ను ప్రేమించి ఒక ఫోన్ కాల్ చేసిన వెంటనే వచ్చారు. అందును బట్టి మనస్సారా శిరస్సు వంచి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ కూడా ప్రేమ మీద ఏర్పాటు చేశాం. కాస్త లేట్ అయింది, దయచేసి క్షమించండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఫోన్ చేసి మమ్మల్ని దీవించి వెళ్తారని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తున్నాను. అలాగే నా ఆత్మీయ కుమారులు, నా ఆత్మీయ కుమార్తెలు మరి బిడ్డలు, నేను యాక్చువల్గా అయితే వారికి ప్రత్యేకంగా సన్మానం చేయాలనుకున్నా. హిల్లాక్క గారికి, లాజరులకు, నా ఆత్మీయ బిడ్డలకు సన్మానం చేయాలని ఆశించా. అయితే సమయం చాలా ఎక్కువైంది కనుక మరలా ఒకరు కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేస్తా. ఖచ్చితంగా కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేస్తా. మళ్ళీ మీ అందరూ రావాలి. దేవుడు చేసిన మేళ్ళకై ఉపకారాలకై నా బిడ్డలు ఆ సంఘంలో ఎవరిని మేము బయట వాళ్ళని ఎవరిని కూడా డబ్బులు అడగలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అందరికి వస్తున్నామని చేతులు చాపలేదు. నా ఆత్మీయ బిడ్డలే వారందరూ కూడా శ్రమించి కష్టపడి డబ్బులు ఇచ్చి వాళ్ళే వచ్చి పనిచేశారు. ఉద్యోగాలు మానేసి వాళ్ళ శక్తి కంటే ఎక్కువగా సహాయం చేసి దీవారాత్రులు పనిచేశారు. అట్టి గొప్ప బిడ్డలు దేవునికి మహిమ కలుగును గాక. అయితే వాళ్ళందరినీ నేను సన్మానించాలని అనుకున్నా. అయితే మరొక 10 days తర్వాత కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ పిలుస్తా. మళ్ళీ ఇలాగే డిన్నర్ ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ఆత్మీయ బిడ్డలకు అందరికీ నిండు హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించు. థ్యాంక్ యూ. మరి కృష్ణులందు ప్రేమైన వారులారా, ప్రతాప్ గారు మంచి ఆర్టిస్ట్. ఓరే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీకి లోగో ఉందంటే
ప్రతాప్ బ్రదర్ వేసినవి ఎస్పీ ఆర్ట్స్ లో ఉన్నప్పుడు ప్రతి ఆటోకు మేము లోగో వేసేవాళ్ళం. అప్పుడు మేము ఆత్మీయమైన విషయాలు చాలా డిస్కషన్ చేసేవారు. తర్వాత చూస్తే సింగర్ అయిపోయినాడు, స్పీకర్ అయిపోయినాడు. తర్వాత ఈ రోజున అనేక మంది దైవ సేవకుల మధ్య గొప్ప దైవజనుడిగా దేవుని సేవలో వాడబడుతున్నారు. ఓరే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఉన్నంత వరకు ప్రతాప్ గారి లోగో గుర్తు ఉంటేనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ స్థలం ఇచ్చిన ఓనర్స్ కూడా అని పిలిచినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. ఆ ఓనర్ గారు కూడా మరి చెలిమల ఎస్ఎంగా రైల్వే ఎస్ఎంగా పనిచేస్తారు. నా క్లాస్మేటే. మేము ప్రభాకర్ సార్ ట్యూషన్లో మ్యాథ్స్కి వెళ్తా ఉంటే వీళ్ళందరినీ కలిపినందుకు నన్ను పిలిచినందుకు కూడా ఉన్నాను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వచ్చిన దైవజనులకు అందరికీ నిండు హృదయపూర్వక వందనాలు. పిలిచిన వెంటనే వచ్చిన మీకు అందరికీ నిండు వందనాలు. విశ్వాసులకు బయట చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నిండు వందనాలు. మీరందరూ కూడా ఫోన్ చేసి మరి భోజనాల కోసం సునీల ప్రార్థన చేస్తాడు. ఆశీర్వాదం ప్రార్థన చేసుకున్నారు. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి ఈ ఫిబ్రవరి మాసము 27వ తారీఖు ఆదరణకర్త మినిస్ట్రీస్ నూతన మందిర ప్రారంభ దినోత్సవాన అయినా మీ దాసులు పెట్టుకుని చక్కని మాటలు మీరు అందించారు తండ్రి. మరి ఈ యొక్క ఆదరణకర్త మినిస్ట్రీస్ నడిపిస్తున్న మీ దాసులు ప్రతాపనను, అక్కను, పిల్లలను, కుటుంబాన్ని, సంఘ విశ్వాసులను, బిడ్డలందరినీ దీవించండి. మరి ప్రార్థన అనంతరం ఏర్పాటు చేసిన భోజనాలు తండ్రి అందరూ కూడా మనస్ఫూర్తిగా తిని ఆశీర్వాదం పొందుకొని తండ్రి మరి దీవెనకరంగా వెళ్ళటకు సహాయం చేయండి. చెరవచ్చిన దైవ సేవకులను, కుటుంబాలను, సంఘాన్ని నిరంతరంగా దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, కుటుంబాన్ని ఆశీర్వదించి పరిచయను గొప్ప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికి వందనాలు. కాస్త లేట్ అయినందుకు క్షమించండి. అందరూ కలిసి భోంచేద్దాం. ప్రభు కృప మీకు తోడేందుకు సెలవు తీసుకుంటారు.